తెలుగు రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం గైడెన్స్ ప్రకారం అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ కంప్లీట్ అయింది. ఏపీలో అరకు, పాడేరు, రంపచోడవరం ఈ 3 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. ఆయా నియోజకవర్గాల్లో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం గైడెన్స్ ప్రకారం అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకు పోలింగ్ కంప్లీట్ అయింది. ఏపీలో అరకు, పాడేరు, రంపచోడవరం ఈ 3 నియోజకవర్గాల్లో పోలింగ్ పూర్తయింది. ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సమస్యాత్మక ప్రాంతాల్లో పోలింగ్ పూర్తయింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పోలింగ్ ముగిసింది. కేంద్ర ఎన్నికల సంఘం గైడెన్స్ ప్రకారం అత్యంత సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ కంప్లీట్ అయింది. ఏపీలో అరకు, పాడేరు, రంపచోడవరం ఈ 3 నియోజకవర్గాల్లోనూ పోలింగ్ పూర్తయింది. ఆయా నియోజకవర్గాల్లోని ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక సమస్యాత్మక ప్రాంతాలైన ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ పూర్తయింది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించారు. ఏపీలో చూసుకుంటే అరకు, రంపచోడవరం ఈ నియోజకవర్గాల్లోని పోలింగ్ పూర్తయింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ అంతా కూడా చాలా ప్రశాంతంగా జరిగిందనే చెప్పాలి. ఇటు అర్బన్ ప్రాంతాల్లో కానీ అటు ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ ముఖ్యంగా ఈసీ గైడ్ లైన్స్ ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో పోలింగ్ ప్రక్రియ అనేది ముగిసిపోయింది. అయితే ఇప్పటి వరకు పోలింగ్ కేంద్రాల దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మార్జిన్ ½ అన్ అవర్ ఇస్తారు. ½ అన్ అవర్ లోపల పోలింగ్ కేంద్రాల లోపలికి ఆల్రెడీ వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు. అరకు, పాడేరు, చింతపల్లి అలాగే రంపచోడవరం ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా పోలింగ్ ప్రక్రియను ముగించేశారు. కాసేపటి తర్వాత మొత్తం పోలింగ్ సామగ్రి అంతటినీ కూడా తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఇప్పటికే అక్కడ వాతావరణ పరిస్థితులు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్న నేపథ్యంలో అక్కడి నుంచి పోలింగ్ సామగ్రిని తరలించేందుకు హెలికాప్టర్స్ సహాయాన్ని కూడా తీసుకునేందుకు పూర్తిగా అక్కడ చర్యలు అయితే చేపట్టారు. డ్రోన్స్ తో పూర్తిగా అక్కడ పోలింగ్ ప్రక్రియను అంతటినీ కూడా పర్యవేక్షించి సీసీ కెమెరాస్ ని అలాగే వెబ్ కాస్టింగ్ ద్వారా అక్కడ ఉన్న మొత్తం పోలింగ్ ప్రక్రియ అంతా కూడా రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా చూసుకుంటే కనుక మనకి ఏజెన్సీలో అల్లూరి జిల్లా వరకు చూసుకుంటే 58% అక్కడ పోలింగ్ నమోదైంది. అయితే ఇది మరి కాసేపట్లో అంటే ఈ అరగంటలో పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఓటు హక్కును వినియోగించుకుంటే 62% పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 58% అక్కడ పోలింగ్ అనేది నమోదైంది. అయితే అదే ఏజెన్సీ ప్రాంతాల్లో ఇప్పుడు ఈసీ గైడ్ లైన్స్ ఇచ్చిన ఏదైతే అరకు, రంపచోడవరం, పాడేరు ఈ ప్రాంతాల్లో మాత్రం 4 గంటలతో ముగిసిపోతుంది. అక్కడున్న మైదాన ప్రాంతాలు అంటే ఎస్కోట కానీ ఆ మార్జిన్ మండలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ మాత్రం 5 గంటల వరకు పోలింగ్ ప్రక్రియని కొనసాగిస్తారు. అప్పటి వరకు ఎంత పోలింగ్ పర్సెంటేజ్ ఉంది అన్నది మాత్రం చూసి అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం అయితే ఉంది. అయితే కంప్లీట్ గా ఏజెన్సీ ప్రాంతాల్లో వాతావరణ పరిస్థితులను బట్టి కూడా అక్కడ పోలింగ్ సామగ్రి అది ఏమైనా వర్షంగా పడితే కనుక ఇబ్బంది లేకుండా ఉండేందుకు పటిష్టమైన సెక్యూరిటీ చర్యలను అయితే అక్కడ చేపట్టారు. ఒకవేళ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు సమస్యాత్మక ప్రాంతాలు కాబట్టి అత్యంత సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి అక్కడ ఏదైనా ఇబ్బందులు ఎదురైతే కనుక ఖచ్చితంగా హెలికాప్టర్స్ ద్వారా పోలింగ్ సామగ్రి ఏమైతే ఉంటుందో ఈవీఎంస్ కానీ వీటిలన్నింటినీ కూడా తరలించేందుకు కూడా ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తానికి చూసుకుంటే కనుక అక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా
లేకుండా చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఓటర్స్ అంతా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. అత్యంత అధికంగా అంటే లాస్ట్ టైంకి ఇప్పటికీ కూడా చూసుకుంటే కనుక పోల్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగానే జరిగిందని చెప్పాలి. ఏజెన్సీ ప్రాంతాల్లో ముఖ్యంగా అక్కడ నడవడానికి వీలు లేని రహదారుల మీద నుంచి కూడా డోలీ సహాయాలతో కూడా వచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓటర్స్ అంతా కూడా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక 58% పైబడి అక్కడ పోలింగ్ శాతం నమోదైంది. మరి కాసేపట్లో అంటే ఇంకొక అరగంటలో ఏదైనా మైదాన ప్రాంతాలు అన్ని కలుపుకొని మార్జిన్ హవర్స్ తర్వాత 62%కి వెళ్లే అవకాశం ఉంటుందని అధికారులు అయితే ప్రకటన చేసే అవకాశం ఉంటుంది. మొత్తానికి చూసుకుంటే కనుక పోలింగ్ ప్రక్రియ చాలా ప్రశాంతంగా ముగిసింది ఏజెన్సీస్లో అని చెప్పొచ్చు. ఆ సామాగ్రి తరలింపు కోసం కానీ లేకపోతే ఇతరత్ర అక్కడ ఉన్న ప్రొసీడింగ్స్ ప్రకారం అక్కడ సిబ్బంది ఏదైతే మైక్రో అబ్జర్వర్స్ కానీ లేకపోతే పీఓస్ కానీ పోలింగ్ కేంద్రాల్లో ఉంటారో వాళ్ళంతా కూడా ప్రొసీడింగ్స్ పనిలో ఉన్నారు. అదంతా కూడా మరి కాసేపట్లో క్లోజ్ చేసేస్తారు. ఏజెన్సీ వరకు ఎలా ఉంటే కనుక అర్బన్ ప్రాంతాల్లో చూసుకుంటే విశాఖపట్నంలో ఇప్పటిదాకా దాదాపుగా 47% పోల్ పర్సెంటేజ్ అయింది. అత్యంత అధికంగా విశాఖ ఈస్ట్ అండ్ వెస్ట్ కాన్స్టిట్యున్సీస్ లో 53 వరకు పోలింగ్ పర్సెంటేజ్ జరిగింది. అయితే ఇక్కడ 6 గంటల వరకు సమయం ఉన్న నేపథ్యంలో ఇంకా పోల్ పర్సెంటేజ్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఎండ తీవ్రత కొనసాగినప్పటికీ కూడా ఓటర్స్ చాలా ఉత్సాహంగా ఈసారి పోలింగ్ లో పాల్గొన్నారని చెప్పాలి. అయితే మధ్యాహ్నం 2 గంటల నుంచి ఇప్పుడు ఈ సమయం వరకు కాస్త మందకోడిగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మరికొంత స్పీడ్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతో పోలింగ్ పర్సెంటేజ్ అనేది పెరిగే అవకాశం ఉంటుంది. ఒక్క పాయకరావుపేట ప్రాంతంలో తప్పితే ఎక్కడా కూడా 476 సంస్థాత్మక కేంద్రాన్ని గుర్తించినప్పటికీ కూడా అత్యంత సెన్సిటివ్ ఏరియాస్ గా 16 ఏరియాస్ ని గుర్తించినప్పటికీ కూడా ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు అయితే జరగలేదు. కేవలం పాయకరావుపేట దగ్గర మాత్రం రేవు పోలవరం అనే గ్రామంలో వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్యన ఒక చిన్నపాటి ఘర్షణ నెలకొంది. ఆ ఘర్షణ నేపథ్యంలో వాళ్ళంతా కూడా అక్కడ కొట్లాటికి దిగిన సందర్భం కనిపించింది. అయితే వెంటనే అక్కడ ఉన్న పోలింగ్ సిబ్బంది పోలీసులు అంతా కూడా అక్కడికి చేరుకొని వెంటనే ఆ పరిస్థితిని సమన్వయం పరిచారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఇటు విశాఖపట్నం, అల్లూరి, అనకాపల్లి మొత్తం ఈ ఉత్తరాంధ్ర జిల్లాల్లో పాటు ఈ 3 ఉమ్మడి విశాఖ జిల్లాలోని కూడా చాలా ప్రశాంతమైన పోలింగ్ జరుగుతూ ఉంది. అయితే అర్బన్ ప్రాంతాల్లో ఇంకా 6 గంటల వరకు సమయం ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం పూర్తిగా గైడ్ లైన్సెస్ అంటే ఈసీ గైడ్ లైన్సెస్ ప్రకారం పోలింగ్ ప్రక్రియని ముగించేశారు. ఇక్కడ అరకు, పాడేరు, రంపచోడవరంలో ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. మన్యం జిల్లాల్లో మాత్రం మరికొంత అరగంట సమయం అయితే పట్టే అవకాశం ఉంది అని చెప్పి అక్కడ నుంచి వస్తున్న సమాచారం ప్రకారం తెలుస్తుంది. రాజేంద్ర, థ్యాంక్ యూ అనురాధ.